ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడవచ్చు. మహర్షులలో జడ మహర్షి అత్యంత పుణ్యాత్ముడు. ఆయన మనకి ఎలా తరించాలో కూడా చెప్పారో అది చూద్దాం. పునర్జన్మ లేకుండా చేసుకోవడమే మనిషి కర్తవ్యం అని తేల్చి చెప్పిన జడ మహర్షి సమస్త వేదశాస్త్రాల పారంగుతుడై భార్గవుడనే బ్రాహ్మణుడి కుమారుడు. జడమహర్షి పుట్టిన తర్వాత ఆయనకు జాతకర్మలు, చెవులు కుట్టించడం అలాంటి ఉపనయనాలు అన్నీ చేసిన తర్వాత నాయన ఒక గురువును ఆశ్రయించి విద్య నేర్చుకుని గృహస్థుడిపై సంతానాన్ని కని వారి ప్రయోజకులు కాగానే వానప్రస్థానికి వెళ్ళి తపస్సు చేసుకుని అన్నీ పరిత్యజించి మోక్షాన్ని సాధించిన ఆయన అని చెప్పారు. అయితే జడమహర్షి తండ్రికి ఏం బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయారు. తండ్రి ఎన్నిసార్లు అడిగినా ఆయన చెప్పలేదు. అయితే ఒకరోజు ఆయన, నాకు చాలా జన్మల్లో ఇవన్నీ చేసినవి, నేను ఇప్పటికీ 5,000 జన్మలు ఎత్తాను, అన్ని రకాలైన సుఖాలను దుఃఖాలను అనుభవించాను, కాబట్టి పుట్టుకతోనే నేను జ్ఞానినై పుట్టాను, కాబట్టి నీవు చెప్పినవే నా మనసులోనికి వెళ్ళవు, అందుకే నీవు నాకు పెట్టిన జడుడు అనే పేరు సాధ్యమవుతుంది అని చెప్పాడు. నేను పూర్వజన్మలో పండితుడనై బ్రాహ్మణుని ఎందరో శిష్యులకి జ్ఞానబోధ చేసిన గురువును కూడా అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకుని ఎవరికీ దొరకని జన్మలు గుర్తు చేసుకోగలిగిన జ్ఞానిని ఈ జన్మలో పొందాను. నేను ఇక మోక్షానికి దారి వెతుక్కోవాలి, నీకేమైనా సందేహాలు ఉంటే అడుగు తండ్రి, నేను చెప్తాను అన్నాడు జడమహర్షి. అప్పుడు భార్గవుడు కొడుకుని చూసి ఆశ్చర్యానందంతో, గర్భంలో ఉండగానే జ్ఞానివైన నిన్ను కన్నా మేము ఎంతో పుణ్యాత్తులు నాయన, ఎన్ని నోములు నోచి ఉంటాము, ఇలాంటి కొడదీపుడైన కొడుకుని కన్నా మేము ఎంతో అదృష్టవంతులం అన్నాడు. అయితే ప్రాణుల పుట్టుక, జీవిక, మరణం ఎలా జరుగుతున్నాయి, ఎలా పుడుతున్నాడు, జీవుడు ఎలా చచ్చిపోతున్నాడు, ఎలా పాపపుణ్యాలు అనుభవిస్తున్నాడు అని అడిగాడు తండ్రి. తప్పకుండా చెప్తాను అని తండ్రి గారు, అన్నం నీళ్లు దానం చేసినవాడు పెద్దలని గౌరవించేవాడు, అసూయ దేశాలు లేకుండా అసత్యం ఆడకుండా ఉన్నవాడు సుఖంగా మరణిస్తాడు, అలా మంచిగా ఉండని వాడు బాధపడుతూ కష్టపడుతూ మరణిస్తాడు. పూర్వజన్మల పాపపుణ్యాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. పాపం చేసిన వాళ్ళు యాతనా శరీరాన్ని యమబొట్లు కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొడుతూ నేల మీద ఈడ్చుకుంటూ రాళ్ళు గుట్లు ముళ్ళ మీద భయంకరమైన మార్గంలో నక్కలు పిక్కలు కొరికి తింటూ ఉండంగా తీసుకుపోతూ ఉంటారు. అదే పుణ్యాత్ములను దివ్య ఆభరణాలు ధరించి తీసుకువెళ్తూ ఉంటారు. చక్కగా 12 రోజుల వరకు పందులు చేసే పిండ ప్రదానాలు తిలతర్పణాల వల్ల యాతనా శరీరం తృప్తిపడుతుంది. 12వ రోజు అయిన తర్వాత 13వ రోజు జీవిని యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. ఇలా నరకబాధలు అనుభవించిన తర్వాత వారు రకరకాల నీ జన్మలు ఎత్తుతారు. పాపం పూర్తి అయ్యే వరకు మనిషి జన్మను పొందాలి. తనకి గురువై జ్ఞానాన్ని బోధిస్తున్న కుమారుడికి చేతులు జోడించి, యోగేంద్ర, మోక్షాన్ని పొందడానికి ఏం చేయాలో నువ్వు చెప్పు నాయనా అని అడిగాడు భార్గవుడు. ఎప్పుడూ సత్యాన్ని పలికేవాడు, స్వచ్ఛంగా మనసు ఉండేవాడు, పరమాత్మ మీద దృష్టి నిలిపి లోకంలో పరమాత్మ తప్ప ఇంకేమీ లేనట్టుగా ధ్యాస అంతా పరమాత్మ మీద నిలిపి పరమాత్మనే అనుభవిస్తూ ఉండేవాడు తప్పక మోక్షాన్ని పొందుతాడు అని తండ్రికి చెప్పాడు. తండ్రికి చెప్పిన తర్వాత యోగ సాధన కోసం ఆయన వెళ్ళిపోయాడు.